మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. ఖచ్చితంగా కేసీఆర్ సార్ మళ్ళీ వస్తేనే మళ్ళీ రామరాజ్యం ఉంటుంది సార్. ఖచ్చితంగా కేసీఆర్ సార్ రావాలి ఈసారి. అంతకంటే ముందు ఇప్పుడు జూబ్లీస్ లో సునీతమ్మ అత్యధిక మెజార్టీతో గెలిపియాలి ఖచ్చితంగా. అవి తొలిమెట్టు. బంగారం అన్నారు, అవి లేవు. 2500 అవి లేవు. 500లకు సిలిండర్ అది లేదు, ఏది లేదు. మాటలు చెప్తున్నాడు అంతే. మాటలు కోటలు అవుతున్నాయి, పని మాత్రం అక్కడే ఉంది. అదే ఇప్పుడు 6 గ్యారెంటీలు అందులో ఒక్కటి కూడా రాలేదా నీకు మీ ఇంట్లోకి? ఏమున్నా సార్, ఏం రాలేదు నాకు ఇప్పటి వరకు అయితే. ఏం రాలేదు మీ ఇంట్లో కానీ ఏం రాలేదు. రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది, మాకేం జరుగుతుంది? ప్రతి మనిషికి నష్టమే జరుగుతుంది సార్. ఈ 2 ఏళ్లలో నష్టపోని వ్యక్తే లేడు. లాభపడ్డది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే లాభపడ్డారు. వాళ్ళు ఎక్కడ లాభం వస్తుంది అనే దాన్ని చూసుకుంటున్నారు తప్ప జనాల గురించి పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి 3 రోజులు పైసలు ఉంటాయి కానీ ఆయన సారు, మన రేవంత్ సారు నెలకోసారి పోతున్నాడు, మూటలు పట్టుకొని పోతున్నాడు. మనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మరి రాగానే ఆటోలకి 12,000 ఇస్తా అని చెప్పింది కదా సంవత్సరానికి. 10,000 ఇస్తారు, నాకు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లా నడుస్తుంది కారోబార్? ఎట్లా నడుస్తున్నది కారోబార్? ఏమో దారుణంగా ఉంది. రోజు 500 కూడా అయితే లేవు. ఇంటికి కిరాయిలు కూడా కట్టుకోలేకపోతున్నాం. పిల్లలకు బస్సు పెట్టడం వల్ల అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది ఆటో వాళ్ళకి మాత్రమే. ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము జూబిల్స్ లో స్వచ్ఛందంగా వస్తాం. మేము స్వచ్ఛందంగా మేడాన్ని గెలుపుకి కృషి చేస్తాం. మేము మా వంతుగా. మీరు ఎట్లా చేస్తారు అని మీకు మోసం చేసేందుకు బండి ఎక్కిన వాళ్ళకి కూడా చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. చర్చ పెట్టు సార్. ఏమనుకుంటారు అంత ఆటో యూనియన్ అంతా ఏమనుకుంటున్నారు? ఆటో ఇదంతా అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన సుజిత మేడాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం సార్. మేము రేవంత్ రెడ్డి అంటూ జాడిచ్చిదంటారు. ఇక ఉన్నారు ఖచ్చితంగా. వాడు ఏడ దొరుకుతారా అని చూస్తారు. ఏడ దొరుకుతారు? ఓన్లీ ఓట్లగానే దొరుకుతాడు. ఓట్లగానే బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి అంటూ. ఆటో వాళ్ళకి అందరికి చెప్పాలి. 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తున్నారు సార్ ఈ కాంగ్రెస్ హయాంలో. 160 ఏ ఒక్క రూపాయి లేదు వాళ్ళకి. 161 మంది ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా చాలా మంది ఆర్థికంగా చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కిస్తులు కట్టుకోలేక, ఆటో కిస్తులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.